గొర్రెలు ముందు పోతున్నా, గొర్రెలు వెనక వస్తున్నా, దుమ్ము అలాగూ లేచి కొడతా ఉంటుంది. పౌడర్ పూసుకునే అవసరంలో ముఖానికి ఆ దుమ్ము అంతా కొడుతుంటుంది. ఎందుకంటే నేను చూసా, వాటి వెంట పెద్ద దుమ్ము లేచి వస్తుంటుంది. అంతా కొట్టుకొని గందరగోళంగా ఉన్న సమూయేలు ఎదుటికి పోయేసరికి దావీదు చక్కగా కళ్ళకళ్ళాడితే కనపడ్డాడంట. చక్కని నేత్రములు గలవాడని చెప్పాడు. ఎర్రని వాడు రూపసి అన్నాడు. పుటక సంగతి పక్కన పెడితే ముందు కళ ఉంది అబ్బాయి దగ్గర. మిగిలిన వాళ్ళు ఉన్నారు, మిగిలిన అన్ని వాళ్ళు ఒక్కొక్కడు ఉండటానికి ఒడ్డు పొడుగు పర్సనాలిటీ అంతా బాగానే ఉంది, కానీ కళ లేదు ముఖంలో, విశ్వాసపు కళ. దేవుని మీద ఆనుకున్నోడి కళ వేరుగా, ఆ ముఖంలో భయం, ఆందోళన, ఇవన్నీ అవిశ్వాసులకి, అల్ప విశ్వాసులకి, సగం సగం వాళ్ళకి అన్నీ. ఆయన ముఖంలో కళబాదు. ఎందుకు? కంప్లీట్గా ఆనుకున్నాడు. ఆత్మవశుడైన వాడు దేవుని మహిమపరచుటలో ఆనందిస్తాడు. ఆయన మహిమ వినబడుతుంటే అది అతని చెవులకు ఇంపైనది. ఆ స్తుతి ధూపం ఏదైతే ఉందో అది అతనికి ఇంపైన సువాసన. ఆత్మవశుడైన వాడు నిరంతరం కోరేది అదే, ఆరాధన, స్తుతి, కృతజ్ఞతలు. దేవుని మహిమపరచుటలో తృప్తి పడుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధిని, ఎక్కడికి వెళ్ళినా ఆయన సాహచర్యాన్ని, ఆయన సహవాసాన్ని, ఆయన సమాధానాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆత్మవశుడు. గొర్రె పచ్చిక బయలు ఎతికిద్ది, పంది స్తోత్రం. గొర్రె ఏం వెతికిద్ది? పచ్చిక బయళ్ళు, శాంతికరమైన జలాలు. మరి పంది అశుద్ధమను బురద గుంట. రెండు రివర్సే దరిద్రం. మనకు కలిగే ఫీలింగ్స్ని బట్టి అసలు మనం ఏ వయసులో ఉన్నాం అర్థమైతే మనకి ఈ దరిద్రం ఇంపుగా ఉందంటే మనం ఇంకో రూట్లో ఉన్నామని అర్థం. ఆయన సన్నిధి, ఆయన సాహచర్యం, ఆయన ఆరాధన, ఆయన స్తుతి, ఆయన మహిమ మనకు అదొక ప్రపంచం అయిపోతుంది. ఆత్మవశుడైన వానికి అదే లోకం. మద్యం వశుడైన వాడికి చూడండి, మద్యం వశుడైన వాడికి చూడండి, తాగుబోతుడిని చూడండి. మీరు అసలు ఏ మనిషిని చూసినా సరే ఒక కోట్ర కనపడుతుంటుంది వాడికి. వాళ్ళు తెలుసా నీకు? ఇప్పుడు నువ్వు కనపడ్డావు అనుకో తాగుబోతుడికి, నువ్వు కనపడితే చాలు, కొంచెం మెతక మనిషి అనుకు నీలో కోట్ర కనపడుతుంటుంది. కనీసం కోటకు న్యాయం చేస్తాడని చిన్నగా లైన్ చేసి ఒక కోట్ర. ఎవరిలోనైనా సరే కోట్ర చూడగల గొప్ప దర్శనం కలిగినోడు తాగుబోతాడు. ఎవరిలోనైనా సరే కోట్ర చూస్తుంటాడు. తెలుసా మీకు? వాడి ప్రత్యక్షత అది. ఆత్మవశుడు, దేవుని ఆత్మవశుడైన వానికి ఎక్కడైనా సరే, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుని మహిమ కొరకు ఏదో ఒకటి వెతుక్కుంటూనే ఉంటాడు. ఒక 5-6 చెప్పా, ఇంకొకటి చెప్తా. ఆత్మవశుడైన వాడు ఆత్మ నడిపింపు పొందుకొని ప్రకటిస్తాడు. ఆ ప్రకటన కూడా సఫలమవుతుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ఆత్మవశుడై కొనిపోబడ్డాడు ఫిలిప్పు. కందాకే రాణి దగ్గర మంత్రిగా ఉండేటువంటి వాడిని పట్టుకున్నాడు. ఐథియోపియా మంత్రిని పట్టుకున్నాడు ఒక్కడే, కానీ ఆ దేశానికి మంత్రిని పట్టుకున్నాడు. అట్లా ఉంటుంది. ఆత్మ నడిపింపులో ఉంటే హడావిడిగా ఉండదో. చూసి 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 కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టు ఉంటుంది. అటు చేపిస్తాడు దేవుని ఆత్మ. మనం పొద్దస్తమానం వస్త్రాలు చించుకున్నా ఏమీ మిగులదు. దేవుని ఆత్మవశంలో ఉండి ఉండి ఆగురా, నీకెందుకు, ఆగురా ఆగురా ఆగురా, రెక్క కింద కప్పు పెట్టి 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 ఒక్కసారి ఓపెన్ చేస్తాడు. ఇక కొడితే కుంభస్థలం అన్నట్టు ఉంటుంది అన్నమాట. పరిచర్య అయినా, జీవితంలో సాధించాల్సిన విషయాలైనా, ఏవైనా సరే ఆత్మవశంలో ఉండి అడుగు ముందుకు వేసేవాడి విజయం తిరుగులేనిదై ఉంటుంది. అది మళ్ళీ ఇంకా ఆలాటోలాగా ఉండదు, అట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకా చెప్పడానికి బోల్డ్ అనే సంగతులు ఉన్నవి, కానీ మళ్ళీ ఏలియా ఆత్మవశుడై ఉన్నాడు.
సుమయోను ఆత్మవశుడే యేసు దగ్గరకు వచ్చాడు, పరిశుద్ధాత్మవశుడే కొన్ని మాటలు పలికాడు. ఇలాగ ఆత్మవశులై ఉన్న వాళ్ళు ఇంకెవరెవరు ఏమేం చేశారో అందులోంచి ప్రతి ఒక్కరిలోంచి ఒక పాఠం వస్తుంది. అర్థమైందా? ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. మెట్టుకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మవశులు పరిశుద్ధాత్మ వశులై ఉండునట్లు సాధన చేయండి. ఆత్మపూర్ణులై ఉండునట్లు, పరిశుద్ధాత్మ వశులై ఉండునట్లు, ఆత్మకు లోబడి ఆత్మానుసారంగా నడుచుకున్నట్లు, ఆత్మ చేత శారీరక క్రియలు చంపునట్లు జాగ్రత్తలు తీసుకోండి. దురాత్మకు అవకాశం ఇవ్వకండి, యోధాకు పట్టిన గతి పట్టకండి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఆత్మ వశులై ఉన్నవారు, ఇదిగో ఈ లైవ్లో ఉన్నవారు కావచ్చు, ఇక్కడ కూర్చున్నవారు కావచ్చు, ఎవరైనా దేనిని గూర్చి చింతపడకండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. తగిన కాలమందు తప్పక నీకు ప్రతిఫలము దయచేయగల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నీకు ప్రశ్నగా ఉండొచ్చు, నీ పరిస్థితులు ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉండొచ్చు, తప్పనిసరిగా సమాధానం వస్తుంది. అది కూడా నువ్వు అడుగుదానికంటే, ఊహించు దానికంటే అత్యధికముగా వస్తుంది. వచ్చినాడు నువ్వే చెబుతావు నాకు. సాతాను వశానికి అప్పచెప్పుకోవద్దు. చిన్న చిన్నగానే దెబ్బతీస్తుంటాడు, చిన్న చిన్నవి చేపించి కొంచెం కొంచెంగా వశపరుచుకుంటాడు. ఒకనాటికి పూర్తిగా వాడు వశపరుచుకుంటాడు. వాడికి అవకాశం ఇవ్వద్దు. కొంచెం కొంచెంగానైనా సరే దేవుని ఆత్మకు లోబట్టాన్ని సాధన చేయండి. కొంచెం కొంచెంగానైనా సరే ముందు దేవుని ఆత్మకు విధేయత చూపటాన్ని అలవాటు చేసుకోండి. ఇది సాధన చేయండి. దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకోండి. దేవుని చిత్తాన్ని వెతకండి, దేవుని సంతోషాన్ని వెతకండి, దేవుని సహవాసాన్ని వెతకండి. ఆయన దొరుకుతాడు నీకు, ఆయన దొరుకుతాడు, ఆయన సన్నిధి దొరుకుతుంది. నీరథ ఈ ఒక్క చరణంలో నా మెసేజ్ అంతా ఇమిడి ఉంటుంది. పరిశుద్ధాత్మ సారథి, మనము ఆయన రథాశ్వం. గుర్రం దాన్ని ఇష్టం వచ్చినట్టు పోయిద్దా? సారథి ఆలోచన చొప్పున పోయిద్దా? మరి నువ్వు అంగీకరిస్తున్నావా పరిశుద్ధాత్మని నీ సారథిగా?